నియర్ చిత్తారామ టెంపుల్. మాకు పెట్రోల్ డీజిల్ బాగానే ఉంది, మా ట్యాంకర్ రోజు లోడ్ వస్తూనే ఉంది. దీని విషయంలో మీరు బాధపడవలసిన అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని నార్మల్గా వచ్చి నార్మల్గా పెట్రోల్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ లేదు. ఏదో బోకస్ వార్తలు విని వచ్చి మనకు కానీ ఏ పంపులో కానీ ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకని రాత్రి కూడా ఇదే టైపులో అయితే రాత్రి పోలీసులు వచ్చి ఆపేయవలసి సమయం వచ్చింది. అందుకోసమని దయచేసి మీరు అందరు కోఆపరేట్ చేస్తే అందరికీ పెట్రోల్ ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, ప్లస్ ఇంకో ట్యాంకర్ కూడా వస్తూ ఉంది. దయచేసి మమ్మల్ని కోఆపరేట్ చేయండి. మొత్తం అంతటా కూడా పెట్రోల్ సప్లై కొద్దిగా హెచ్పీలు ఏమవుతుందంటే వాళ్ళకు ఏదో డబ్బుల విషయం లేదు అయ్యి కొద్దిగా ఆపుతున్నారు, అంతేగాని అంతటా పెట్రోల్ బాగానే ఉంది. అన్ని కంపెనీలలో పెట్రోల్ రావడానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకు కూడా దొరకడానికి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. పొద్దున మనకు 4:30 లైన్ కట్టారు, మనం 5 గంటలకు స్టార్ట్ చేసినాము. 5 గంటల నుంచి కూడా ఇదే విధంగా సాగుతూ ఉంది. ఎంత చెప్పినా కూడా వినట్లేదు, ఏం ప్రాబ్లం లేదన్నా కూడా వాళ్ళు వినట్లేదు. పెట్రోల్కి ఏం కొరత లేదండి, ఫుల్గా స్టాక్ ఉంది. కంపెనీస్ కూడా లోడ్స్ సప్లై చేస్తున్నాయి. వదంతాలు విని ప్రజలెవరూ భయపడాల్సిన లేదు, ఆందోళన లేదు. పొద్దున్న 6 గంటల నుంచి 4:30 నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు తెరుస్తామని. 6ంటికి తెరవగానే పబ్లిక్ ఒకటేసారి పడ్డారు బంక్ మీద. ఎవరు చెప్పినా అర్థం చేసుకుంటలేదు. పెట్రోల్ అయితే ఆగదు, వస్తూనే ఉంటుంది సప్లై, బంకులు తెరిసే ఉంటాయి. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పబ్లిక్ రాత్రి 11:30 అయిందండి, బలవంతంగా బంద్ చేస్తే అప్పుడు బంద్ అయింది. మళ్ళీ ఉదయం 4:30 నుంచి బంకుల దగ్గర వెయిట్ చేస్తున్నారు జనాలు. పెట్రోల్ ఎలాగొస్తుంది? 5 నుంచి స్టార్ట్ సప్లై బాగానే ఉందండి. ఒక 4 అవర్స్ 5 అవర్స్ లేట్ అవుతుంది, కానీ సప్లై అయితే పర్ఫెక్ట్గానే వస్తుంది. ఒక రోజు అటు ఇటులో ఒక రోజు ఆగితే ఆగుతుంది, కానీ సప్లై అయితే చేస్తున్నాయి కంపెనీస్. ఏమన్నా ఇంటర్లేదు ఎవరు, అందరూ ఫుల్ ట్యాంక్ వస్తుందని చెప్పినా ఎవ్వరు పబ్లిక్ నమ్మట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఫేక్ న్యూస్ విని అందరూ బంకుల మీదకి అయితే ఎగబడద్దండి. పెట్రోల్ అయితే దొరికిద్ది. పెట్రోల్ సరఫరా అన్నది ఆగదు. అసలు డమ్ముల్లో గట్ట ఎవ్వరు పోయట్లేదండి, పొయ్యరు కూడా, బాటిల్లో కూడా పొయ్యరు.